తండా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏడిగే బాలమ్మ ఈమెకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈమెకు ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ ఇవాళ రోడ్డు మీద పడి అడుకునే పరిస్థితి వచ్చింది. ముగ్గురు కొడుకులు అన్నం పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉందని చెప్తా ఉంది, కానీ ఎవరు పట్టించుకోలేరని చెప్తుంది. ఇదే విషయం పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగిందని చెప్తా ఉంది. గ్రామస్తులు కూడా రైతు కమిటీకి సంబంధించిన పెద్ద మనుషులు కూడా మాట్లాడితే కూడా వాళ్ళు వినడం లేదని చెప్పి ఆ ముసలామె ఆవేదన చెందుతూ ఉంది. ఆ ముసలామెకు అన్నం పెట్టాలని ఇచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి, పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ పైన చర్యలు నేరం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ ముసలామకు ఖచ్చితంగా వాళ్ళు తీసుకుపోయి సాకుకోవాలని చెప్పే విధంగా గ్రామస్తులు కొడుతూ ఉన్నారు. ఆ ముసలామని అడిగి ఏం జరిగిందో కనుక్కున్నాం. కొట్టి ముగ్గురు కొడుకులు అంత గుద్దుకున్నారు. పిల్లలు లేరు. చాలా బాలమ్మ నచ్చగవాడు అమ్మగుడు నా కష్టాల పెట్టాడు, నిన్న పట్టించాడు. దేశం భూమిలే కొట్టి చంపని మాట్లాడు. పోలీసులు ఎలగొట్టి బట్టలు మారేసి ఇంటికి వస్తే కట్టలు తీసుకొని కొడతారు. ఎరిగితే కక్కితే ఎవడెత్తిపోయారు నడువు అంటారు పిల్లలు. ముగ్గురు వంటికి 4 ఎకరాలు, నాకు ఎకరా. చెప్పు. 4 ఎకరాలు, ఎకరా ఇల్లు కట్టించిన, బెండ పట్టించిన, బరగట్లు అమ్ముకున్నాడు. కొల్లాలు చేసి కడాలు చేపించుకున్నా, కమ్మలు చేపించుకున్నా, గొత్సలు చేపించుకున్నా, పెద్ద కడుపు పెంచుకున్నాడు. ఏమంటే ఇయ్యడు కొట్ట నీకు వస్తారు. కొట్టిరి కొడుకు కట్టా, నడుపు కొడుకు పెళ్ళం కట్టా, ఏలో కట్టా. పోలీసు రాని చెప్తే విన్నారు. నీ కొడుకులు నీకు గంజిపోయారు చౌప అంటారు. సరే నమస్కారం. గ్రామంలో జరుగుతున్న ఈ ఏడిగే బాలమ్మ విషయానికి రైతు కమిటీకి వచ్చింది. రైతు కమిటీకి వస్తే అందరిని పిలిపిస్తే ముగ్గురు కొడుకులు వచ్చిండ్రు. వచ్చి వాళ్ళ భాగాలు వాళ్ళే పరిష్కారం చేసుకోలేక రైతులు అందరు వచ్చిండ్రు కచేరికాడికి. మా ఆయన కూడా మీ కమిటీ ఆ కమిటీ ఈ కమిటీ చెప్తే వినమన్నారు. అలాగా మీ పరిష్కారం ఏదో చేసుకొని ముసలానికి అన్నం పెట్టమంటే పెద్దోడిన చిన్నోడు చెప్తాడు, చిన్నోడిని పెద్దోడు చెప్తాడు, నాటిపోడిన చిన్నోడు చెప్తాడు. వాళ్ళ బాగా పరిష్కారాలు వాళ్ళే చెప్తారు, కానీ అన్నం పెట్టే దిక్కు లేదు ఆ ముసలానికి. ఇప్పటికి నెల అయింది. గ్రామంలో బస్సాన తింటుంది అడుక్కొని. చూసుకుంటూ ఉండలేక ప్రతిరోజు నన్ను సతాయిస్తుంది నాతోనికి వచ్చి. నేనేం చెప్పలేకపోతున్నాను నాకు. కాబట్టి ఇప్పుడు ఈ టీవీ ఛానల్లో వచ్చినందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. కానీ ఏ తల్లికి ఇది రావద్దు. వస్తే కూడా ఈ ఊర్లో సాయించం ఎవరిని. ఇంతవరకే ఇట్లే తల్లికి పోయేటప్పుడు తాళాలు వేసిన ఘటన ఉంది మా ఊర్లో. కాబట్టి ఎవరికి కూడా ఇట్లాంటివి జరిగితే ఇదే పరిణామం అవుతుంది. అందరు తోడుంటారు, రైతులు కానీ మన ఊరు ప్రజలు కానీ పెద్ద మనుషులు కానీ. అన్నం పెట్టిన వాళ్ళకు ఏ శిక్ష చేస్తారో ఆ శిక్ష అధికారులకు తెలుసు, ఎంఆర్ఓకు తెలుసు. కాబట్టి ఈ శిక్ష ఇట్లాంటి తల్లికి రావద్దు. ఇది మా కోరిక. ఏ తల్లికి రా. మేము కూడా రైతు కంపెనీ కూడా పీకిచ్చినాం. అరే బాబు ఇక మీరు అన్నం పెట్టాలి కదా, అన్నం పెట్టకపోతే ఎట్లా అంటే వాళ్ళు పెడతామని చెప్పిండ్రు. నేను చెప్తుంటా ఈ పైసలు ఉన్నాయి, ఆ పైసలు ఉన్నాయి, ఆ పైసలు చూసుకోవాలి వాడుకుంటారా పెట్టుకుని ఆ పుస్తకానికి అన్నం పెట్టకుండా పర్సనల్ వాడేసింది. మేము ఇస్తే వాళ్ళు వస్తున్నా లేదు, చేస్తున్నా లేదు. పోలీస్ స్టేషన్కి పోయినా ఆ ఎస్ఐ కూడా ఏం చేస్తున్నారో ఏం లేదో ఆ ఎస్ఐ కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళకు. ఆ ముసలి పర్సనల్లో పడింది. మాయాసం ఉందని చెప్తే వాళ్ళు మన తిప్పడం అయింది. మీరు ఎవరా, ఇది ఎవరా, అది ఎవరా తిప్పడం అయిపోయింది. వాళ్ళు సత్యంగా మనకు మాట ఇంటలేదు. వాళ్ళు చేయకుండా గ్రామ ఆయన ఉన్నదంటే ఎస్ఐ హాస్పిటల్ చర్య తీసుకోవడం ఆయన కూడా ఏం చెప్తలేడు, ఏం చెప్తలేడు అంతే.